హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు ఇండియన్ ఫుడ్ లవర్స్లో ఫిష్ ఫ్రైని సింపుల్గా కొంచెం నూనెతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. డీప్ ఫ్రై కోసం ఎక్కువ నూనె వాడడం వలన నూనె మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కుదరక వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా నేను చూపించే ప్రాసెస్లో నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేస్తే ఈ ఫిష్ ఫ్రై అనేది జస్ట్ 2 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేసి హాఫ్ కేజీ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈ ఫిష్ ఫ్రై కోసం 7 పీసెస్ని తీసుకుంటున్నాను. వీటిని ఒక బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని పీసెస్ అన్నీ మునిగేలా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం రండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని ఫ్రెష్గా నూరుకున్న అల్లంని, అలాగే ఇందులో అరచెక్క నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మసాలా పేస్ట్ని టేస్ట్ చేసుకొని కారం ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫిష్ ఫ్రై కోసం మసాలా పేస్ట్ ఇలా నేను చూపించే కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసి అరగంట పక్కన పెట్టడం వలన నీచు వాసన అనేది రాదు అండ్ పీసెస్ అనేటివి తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని పీసెస్కి బాగా పట్టించాలి. లోపల బయట అన్ని వైపులా మొత్తం అంతా కలిసేలా కూడా మసాలాని పట్టించాలి. ఇక్కడ మీతో ఒక టిప్ చెప్తాను. మా అమ్మ చెప్పారు నాకు, ఈ ఫిష్ పీసెస్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టడం వలన నీచు వాసన రాదు అండ్ పీసెస్ అనేటివి తొందరగా ఫ్రై అవుతాయి అని చెప్పాను కదా. ఇది మా అమ్మ నాతో చెప్పారు. అమ్మ చెప్పిన టిప్ ఎప్పుడు యూస్ఫుల్గానే ఉంటుంది కదా. ఇలా పీసెస్కి మసాలా అంతా అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్ని డీప్ ఫ్రీజర్లో ఒక 45 మినిట్స్ ఉంచండి. మీకు అంత టైం లేదు అనుకుంటే 25 మినిట్స్ అయినా పెట్టండి. లేదు అంటే ఈ పీసెస్ని మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 వీక్ ఆర్ 1.5 వీక్ అయినా పాడవకుండా ఉంటాయి. కానీ అలా కాకుండా ఫ్రెష్వి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 లేదా 4 పీసెస్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోతాయి కానీ లోపల ఫ్రై అవ్వవు. చేప ముక్కల్ని వెంటనే తిప్పకుండా కొంచెం వేగిన తర్వాత తిప్పండి. ఇలా పీసెస్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆయిల్ని పైన ఇట్లా పోస్తూ ఉంటే ఆ ఆయిల్ వేడికి పైన భాగంలో కూడా పీసెస్ అనేటివి ఫ్రై అవుతూ ఉంటాయి. పీసెస్ని పదే పదే తిప్పకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఇలా చూస్తూ ఉండండి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. ఇలా పీసెస్ ఫ్రై అయిన తర్వాత పైన కరివేపాకు రెమ్మల్ని చల్లుకోండి. ఈ కరివేపాకు వల్ల దాని ఫ్లేవర్ అనేది పీసెస్కి పట్టుకొని టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన చేప ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఫిష్ పీసెస్ని అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన టిప్స్తో ఫిష్ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం నూనెతో తొందరగా కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో చెప్పాను నేను. ఈ వీడియో చూసే వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అయినా చిన్నపిల్లలు ఉంటే ఇలా ఫిష్ పీసెస్ని డైరెక్ట్గా ఇవ్వకుండా మీరే ముళ్ళులు తీసి తినిపించండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తినడం రాదు, జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.